హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొరసాని. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం కోసం అమ్మవారిని తయారు చేసుకుంటారు కదా, సో ఆ అమ్మవారిని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా అయితే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. దాన్ని కుచ్చులుగా పోసుకొని 3 పక్కల పిన్నీసులతో అయితే పెట్టుకొని ఉంచేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద చెంబు అంటే మీడియం సైజ్ది, దానిపైన దానికంటే కొంచెం చిన్న సైజు చెంబు తీసుకొని అందులో బియ్యాన్ని పోసుకోవాలి. ఎందుకు బియ్యాన్ని పోసుకోవాలంటే చెంబు కదలకూడదు, సో అందుకని చెప్పేసి రెండిట్లలో నేను బియ్యం అయితే పోసుకున్నాను. దాని తర్వాత పక్క నుంచిన జాకెట్ ముక్కని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే పిన్స్ తోటి ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా నన్ను కమెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. అండ్ మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకండి. అండ్ ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం కిందికి పెట్టుకున్న పిన్నీస్లను అయితే తీసేయాలి. తీసేసి మిడిల్కి చెంబులు కనిపించకుండా కొస్సలకి పిన్నీస్లో పెట్టుకోవాలి. అది కూడా బయటికి అవుపించకుండా పెట్టుకోవాలి. దాని తర్వాత ఏదైతే బ్లౌజ్ పీస్కి కొస్సలు ఉంటాయో అవి 2 కలిపి వెనుకకనేసి ఒక పిన్నీస్ని మనం పెట్టుకోవాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా నీట్గా ఉంటుంది. దాని తర్వాత అయితే చెంబుల పైన కొబ్బరికాయని పెట్టుకోవాలి. నేను ఈ స్టాండ్ని యూస్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పైన కిరీటం పైన పువ్వులు పెట్టుకోవడానికి, ఇంకొకటి చేతులలాగా మనకి బేస్ అయితే ఉంటుంది. అండ్ ఫర్దర్గా దీన్ని ఎలా యూస్ చేస్తారనేది కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ స్టాండ్ ఎక్కడిది అనేది మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మెన్షన్ చేస్తాను కూడా. అండ్ అమ్మవారి ప్రతిమను తీసుకొని దానికి ఉలెన్ దారాన్ని అయితే పెట్టేసుకొని నేనైతే కొబ్బరికాయకి దారంగా కట్టేసుకున్నాను. మీరు కొంచెం గట్టిగా ఆగేటట్టే కట్టుకోవాలి దారం ఎప్పుడు కూడా, ఎందుకంటే కాసేపు అయ్యాక మనకి జారిపోతూ ఉంటాయి. సో మనకు అలా మంచిగా అనిపించదు కాబట్టి నీట్గా సెట్ చేసేసుకుంటూ కట్టుకోవాలి. దాని తర్వాత నాకు చీర కిందికి జారిపోయింది అనిపించింది అలాగే, సో అందుకే నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఎక్కడైతే నాకు క్లాత్ ఎక్సెస్ వచ్చిందో నేను అదంతా బ్యాక్ సైడ్కి కనబడకుండా మళ్ళొక పిన్తో అయితే సెక్యూర్ చేసుకున్నాను. దాని తర్వాత నేను నగలు వేశాను. నా దగ్గర ఉన్న కాసుల పేరు ఇంక గుట్టపూసల నెక్లెస్ ఉంది, అది వేశాను. అవి కూడా నీట్గా అవపడేటట్టు అయితే నేను వేసుకుంటూనే ఉన్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి కాసుల పేరు వేసాను. ఇక్కడికే నాకు చాలా కళగా అనిపించింది అమ్మవారు. 2 పక్కల కూడా సమానంగా ఉందా లేదా అనేది చూసుకున్నాను. దాని తర్వాత నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ పూల దండలు యూజ్ చేశాను. మీరు ఫ్రెష్ పూల దండలు యూజ్ చేస్తే ఇంకా అలంకరణ అనేది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ దండ వచ్చేసి నేను వైట్ మాల యూస్ చేశాను, అది కూడా ప్లాస్టిక్ పూలదే. ఈ స్టాండ్కి నేను ఎక్కడైతే దండ కావాలో అక్కడికి జస్ట్ ఒక నాట్ పెట్టేసుకున్నాను, సో సెట్ అయిపోయింది. అండ్ నా దగ్గర ఒక పెద్ద దండ ఉండింది రెడ్ అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో, ఆ దండను కూడా నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరించుకున్నాను. అమ్మవారి కిరీటం పైన పూలు ఎలా పెట్టాలని ఈ పాటికి చాలామందికి డౌట్స్ వచ్చి ఉంటుంది. సో ఏం లేదండి, అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలంకరించుకోవచ్చు. నేను మరో విధానాన్ని కూడా మీకు అయితే షేర్ చేస్తాను తప్పకుండా. మీరు ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా దగ్గర అవైలబుల్ ఉన్న పూలతోటి నేను ఇక్కడ అలంకరిస్తున్నాను. అమ్మవారికి కొప్పు వేసిన విధంగా కూడా మనం అలంకరించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది ఎలా అనేది కూడా నేను మరో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియోలు ఎంత ఎక్కువ
పోతుందని చెప్పేసి నేను అలా అలంకరించి చూపించలేదు. దాని తర్వాత ఈ అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి జడబెట్టేశాను. జడబెట్టేసి ఇదే స్టాండ్కి ఒక పక్కకని అమర్చాను. అమ్మవారు చాలా ముద్దుగా అనిపించింది. సో మీరెవరైనా నా వీడియోని చూసి అలంకరించుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా ఇన్స్టాగ్రామ్కి పిక్స్ పెట్టండి. ఏం లేదు, నాకు చాలా సంతోషం నా వీడియో చూసి మీరు అలంకరించుకున్నారని. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. అంతే. ఈ వీడియో బాయ్ బాయ్.